అందరిని సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. జంగల్ దేవ ఈరోజు నాన్న నీ వాక్యాన్ని విత్తనైన ప్రవీణ్ గారికి నాన్న మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి. నాయన కూడి వచ్చిన వారందరినీ 14 మందిగా గ్యాదర్ అయ్యాం ప్రభా. మీరే సహాయం చేయండి, మీ వాక్కుని మాకు వినిపింపచేయండి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించడానికి ఈ యొక్క తండ్రి తెల్లవారుజామున ప్రభా వేకుజామున మా స్త్రీలైన వారు వర్చువల్ ఫెలోషిప్లో కొంతమంది ప్రభా నాయన నీ కొరకు మాకు అందరి కొరకు విజ్ఞాపన చేసి నాయన నడిపిస్తూ ఉంటుండగా ప్రభా ప్రార్థన బలము నాయన నీవు పునరుద్ధాన శక్తితో నాయన నీవు లేచినప్పుడు స్త్రీలైన వాళ్ళు వేకుజామున వెళ్ళి ఎలాగ నిన్ను వెతికినారో అలాగా ప్రభా తండ్రి నాయన మాకు సహాయం చేస్తున్న ప్రార్థన సహాయం చేస్తున్న అందిస్తున్నటువంటి మా స్త్రీలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవానారోగ్యంగా ఉన్న వారిని నాయన ముట్టి స్వస్థపరచండి, లేమిన ఉన్న వారిని ఆదరించండి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీసివేయండి ప్రభా. ఇప్పుడు నాయన నీ యొక్క కార్యమును మా మధ్య జరిగించమని నీవే మహిమ ఘనత పొందండి ప్రభా. ప్రతి అంధకార చీకటి శక్తులను లయపరచండి నాయన. వాక్యమున హృదయంలోనికి నాయన దూసుకొని పోయి అటు విధంగా వాక్యాన్ని మాకు నాయన అది రక్త మాంసంలో కలిసి నాయన ఆ విధంగా నడుచుకోవడానికి మాకు కృప దయచేయమని, నీకు విరోధమైనది ఏది నాయన వర్ధలదని చెప్పావు కాబట్టి ప్రభా నీకు వేరండి మేము ఏమీ చేయలేం ప్రభా. నాయన మీ కొరకు జీవించడానికి సాధించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నాయన మాకు నాయన వాక్యానికి వ్యతిరేకంగానే మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించండి, మీరే కృప చూపించమని ఈ కొద్ది సందులో చేర్చుకోమని నజరేడైన శక్తి గల యేసే నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్సక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్. ప్రస్తుతం వారు ఆర్టీడి హాస్పిటల్ కు మేనేజింగ్ డైరెక్టర్ గాను మరియు బత్తలపల్లి హాస్పిటల్ కు డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారి ప్రియమైన సతీమణి డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్. వారు కూడా అదే హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ మినీ ఫియోనా మరియు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారులకు 3 సంతానము. వారు తరచుగా మన మధ్య వాక్యం చెప్తూనే ఉంటారండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరి దేవుని వాక్యం చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములో ఆసీనుడైనటువంటి మా తండ్రి, గొప్ప దేవ, ఉదయకాలమున ఒక చిన్న గుంపుగా మేము చేరి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వెలువైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఆయన మీరు మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మేము చదువుకొని గ్రహించుకొని హృదయంలో భద్రపరుచుకొని అయ్యా మా ఇష్ట ప్రకారం కాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 13 వరకు చూద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 13 వరకు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోని ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాం. ఇది మీకు మహిమకరములై ఉన్నవి.
ఈ మనం చదువుకున్న ఈ 3వ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించితే ఇక్కడ ఒక ప్రపోజల్, ఒక సవాలు ఉన్నట్లు మనకు జాగ్రత్తగా చదివితే మనకు తెలుస్తుంది. ఛాలెంజింగ్ ప్రపోజల్ అని చెప్పొచ్చు. సవాలు విసిరేటువంటి ప్రతిపాదన, ఛాలెంజింగ్ ప్రపోజల్. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు ఎఫెసీయులకు ఏం రాస్తున్నాడంటే, మీరు ప్రభువును అంగీకరించినారు, ప్రభువును అంగీకరించినటువంటి మీరు ప్రేమతో, సహనంతో, సమాధానంతో ఒకరినొకరు క్షమించుకుంటూ మీరు మీ జీవితాలను కొనసాగించండి. ముఖ్యంగా సమాధానకర్త, సమాధాన అధిపతి అయినటువంటి ప్రభువు మన కొరకు సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. ఆయన ఈ లోకంలో సమాధానంతో జీవించినాడు. ఆయన శిష్యులుగా మనం కూడా సమాధానంతో జీవించాలి అని ఆయన 2వ చాప్టర్లో బోధిస్తూ, మరి అలాగే 3వ చాప్టర్లో కూడా దానికి సంబంధించిన విషయాలు మనము అక్కడ పొందుపరిచినట్లు మనం చూస్తాం. 2వ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 14 నుంచి 16 వరకు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరు తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన పిలుపు వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసింది. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. సో అందుకే సమాధానాన్ని కోరుకున్నాడు కాబట్టే పౌలు చెరసాలలో ఉండవలసి వచ్చింది. ఆయన మరి తిరుగుబాటు చేయలేదు. పరిస్థితులను బట్టి, మరి అక్కడ ఉన్నటువంటి సంగతులు, విషయాలను బట్టి ఆయన తిరుగుబాటు చేయలేదు. కానీ సమాధానకర్త అయినటువంటి రాజు మన ప్రభువు అధిపతి మీద ఆధారపడి ఆయన చిత్తానుసారంగా ఆయన ఏం చెప్తే అది ఆయన చేయడం జరిగింది. అదే ఆయన కూడా చెప్పిందే పౌలు గారు కూడా మనకు ఈరోజు బోధిస్తున్నాడు. సమాధాన కారకుడై, కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. 8వ వచనాన్ని మనం గమనిస్తే 8 నుంచి 11 వరకు, 8, 9, 10, 11 అని కలిపి ఉంటాయి తెలుగులో. మనం ఇంగ్లీష్లో చూస్తే విడివిడిగానే ఉంటాయి. దాంట్లో ఆయన "Unto me who am less than the least of all saints" అంటే పరిశుద్ధుల అందరికంటే నేను అతి తక్కువ వాడను అని తను తాను ఆయన సంబోధించినట్లు మనం చూస్తాం. అట్లే కాదు, 1 తిమోతిలో కూడా 1వ అధ్యాయంలో ఆయన ప్రధాన పాపినని చెప్పడం, 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా అపోస్తులలో చిన్నవాడిని, తక్కువ వాడిని అని చెప్పడము మనము చూస్తాం. అయితే చాలాసార్లు ఇది ఫాల్స్ హ్యూమిలిటీ కాదు, ట్రూ హ్యూమిలిటీ అని మనం చెప్పవచ్చు. ట్రూ హ్యూమిలిటీ అంటే ఏంటంటే ఇన్నర్ స్టేట్ ఆఫ్ రికగ్నైజింగ్ యువర్ వాల్యూ ఇన్ గాడ్. దేవునిలో నీ యొక్క అంతర్గత స్థితి ఏంటి అని తెలుసుకొని కృతజ్ఞత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని ఇతరులను గౌరవిస్తూ జీవించడం, అదే ట్రూ హ్యూమిలిటీ, నీ నిజమైనటువంటి వినయం. ఫాల్స్ హ్యూమిలిటీ, చాలా మంది ఫాల్స్ హ్యూమిలిటీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఫాల్స్ హ్యూమిలిటీ అంటే అది దానికి ఒక మోటివ్ ఉంటుంది, సెల్ఫిష్ మోటివ్ ఉంటుంది. ఫాల్స్ హ్యూమిలిటీకి అధికారుల ఎదుట కానీ, గొప్పవారి ఎదుట కానీ చాలా వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా వినయంగా ప్రవర్తించి వారి పని జరిపించుకోవడానికి సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫిష్ మోటివ్
అని మనం చెప్పొచ్చు. సెల్ఫ్ సెంటర్డ్నెస్ కలిగి, హిడెన్ మోటివ్స్ కలిగి ఉండడము, వినయంగా నటించడము, ఇవన్నీ కూడా దానికి ఒక మోటివ్ ఉంటుంది. తమ పని జరిగించుకోవడానికి అధికారులు ఎదుట, గొప్పవారి ఎదుట వాళ్ళు చాలా వినయంగా నటిస్తారు. అయితే నీ కింద పనిచేసే వారికి, నీతో సమానంగా పనిచేసే వారిని గౌరవించడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ నీ కింద పనిచేసే వారిని గౌరవించడము, వారిని ఆదరించడము, వారితో గౌరవంగా మాట్లాడడము, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ హ్యూమిలిటీ అని మనము చెప్పచ్చు. సో ఆయన అంత వినయంగా, నేను లీస్ట్ ఆఫ్ ఆల్ ద లీస్ట్ సెయింట్స్, ఉన్న పరిశుద్ధులలో చాలా లీస్ట్, తక్కువ వాళ్ళలో అతి తక్కువ వాడను అని. ఎందుకంటే ఆయన ఎటువంటి పాపము చేసినాడో హీఈస్ కన్విన్స్డ్ ఆఫ్ హిస్ నేచర్ అని చెప్పాలి. మనం సింపుల్ గా చెప్పాలంటే హీఈస్ కన్విన్స్డ్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ నేచర్. అతని యొక్క పాపపు స్థితిని బట్టి అతనికి తెలుసు, అతను అంగీకరించినాడు. చాలా సార్లు మన పూర్వపు పాపపు స్థితిని మనము అంగీకరించం. అవును, మనము క్షమింపబడినాము, అందులో నుంచి బయటకు వచ్చినాం, కానీ ఆ పూర్వపు పాపపు స్థితి ఏంటో మనం గ్రహించి ఉండాలి, తెలిసి ఉండాలి. అప్పుడే మనల్ని మనము తగ్గించుకోగలము. అది ట్రూ హ్యూమిలిటీగా మనము చూడొచ్చు. ఇంకొకటి, జనరల్ గా మనం ఆలోచిస్తే దేవునికి దగ్గరగా జరిగేటప్పుడు, ప్రభువుకు దగ్గరగా జరుగుతున్నాము, ఎంత దగ్గరగా జరుగుతుంటే, మెచ్యూర్ అవుతుంటే, మనం పాపము చేసే స్థితి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిస్తూ ఉంటాం, అన్ని వదిలేస్తూ ఉంటాం, దుర్భాషలు ఆడటం వదిలేస్తుంటాం, ద్వేషించడం వదిలేస్తుంటాం, తిరుగుబాటుతనం వదిలేస్తూ ఉంటాం. కానీ అది సత్యమే. అంతకంటే విలువైన సత్యం ఏంటంటే, ప్రభువుకు దగ్గరగా జరిగేటప్పుడు ఎంత క్లోజ్ గా మనం జరుగుతూ ఉంటే, మెచ్యూర్ అవుతూ ఉంటే, వీఆర్ అవేర్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్. మన యొక్క పాపపు స్థితి ఏంటి, పూర్వపు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎంత నీచమైన స్థితిలో ఉన్నాము, ఆ అవగాహన మనకు వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు, నేను అర్హుడని కాదు, పాప క్షమాపణకి నేను అర్హుడని కాదు, నా సొంత శక్తి వలన పాప క్షమాపణ జరగలేదు, నా గొప్పతనం వలన, మంచితనం వలన పాప క్షమాపణ జరగలేదు, కానీ ప్రభు కృప వలన పాప క్షమాపణ జరిగింది అనే గ్రహింపు మనకు వస్తుంది. దగ్గరగా జరిగేటప్పుడు ఏ విధంగా పాపపు స్థితిని వదిలేస్తామో, అంతకంటే విలువైనది ఏంటంటే, we will be aware of our sinful nature. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు ఎంత గొప్ప కార్యము మన పట్ల ఆయన చేశాడు. ఈ 8-9లో 2 టాస్క్స్ మనం చూడొచ్చు. పౌలు గారికి ఇచ్చినటువంటి 2 టాస్క్స్ ఏమిచ్చినాడు దేవుడు ఆయనకి ఇచ్చిందంటే, రెండింటి ఆయన బోధించాల. ఏంటంటే, that I should preach among the Gentiles the unsearchable riches of Christ. నేను శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును అని ఉంది. అది 8వ అధ్యాయంలో భాగం. సో అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. 9వ వచనంలో కూడా, అండ్ టు మేక్ ఆల్ మెన్ సీ వాట్ ఈస్ ద ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ. మరి సహవాసం యొక్క మర్మము నేను బోధించాలి. ఏం బోధించాలా? ఐ షుడ్ ప్రీచ్ అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును, సహవాసం యొక్క మర్మమును, ఈ రెండింటిని నేను బోధించాలి. మొదటిది శోధింపశక్యము గాని క్రీస్తు యొక్క ఐశ్వర్యం. మనం FC 1లో అంతా అదే మనం చూసేది. రెండోది సహవాసం యొక్క మర్మము. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ సహవాసం యొక్క మర్మము మనం చూస్తాం. సో ఈ 2 టాస్క్స్ ఆయన రాసిన స్టేట్మెంట్స్ FC 1, FC 2కు సంబంధించినవి. శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యము ఎఫ్ఎస్సీలు రాసినట్టు పత్రిక 1వ అధ్యాయంలో ఆయన క్రీస్తు చేసిన కార్యం వలన ఏవేమి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాము
అవన్నీ చాలా క్లియర్గా అక్కడ రాయడం జరిగింది. శోధింప శక్యము కానీ అన్సర్చబుల్ అంటే దాన్ని మనము అర్థం చేసుకోలేము, సంపూర్తిగా అర్థం చేసుకోలేము, సంపూర్తిగా బోధించలేము, సంపూర్తిగా వివరించలేము, సంపూర్తిగా అన్వేషించలేము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి లిమిట్ లేదు. లిమిట్లెస్ అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. అవి ఒకటి రిడెంప్షన్ టు హిస్ బ్లడ్ అని మనం చెప్పొచ్చు. పాప విమోచన, ఆయన చెల్లించిన మన కొరకు ఆయన చెల్లించిన విమోచన క్రయ ధనం, రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్. రెండోది ఫర్గివ్నెస్, పాప క్షమాపణ. 7వ వచనంలో ఉంటుంది, దేవుని కృప మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పాప క్షమాపణ, రిడెంప్షన్ జరగడము, మళ్ళీ ఆ తర్వాత సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని కూడా మనం చెప్పొచ్చు. సంచకరువుగా ఉన్నాడు 14వ వర్షం. 7 నుంచి 14లో అవన్నీ అక్కడ కొన్ని రాయబడ్డాయి. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని మహిమకు కీర్తి కలుగుటాయి, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అలాగే 17 నుంచి 19లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో, ఆయన స్వాస్థ్యము మనకు ఆయన విశ్వసించిన వారికి ఆయన స్వాస్థ్యము అనుగ్రహించబడింది. ఇవన్నీ మనం చూస్తే దీస్ ఆర్ ఆల్ అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఇవన్నీ కూడా శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. వాటిని మనము ఇన్ని ఉన్నాయి అని నంబర్ చేయలేము. వాటికి ఇంత లిమిట్ ఉంది, దీని తర్వాత ఇది ఇవ్వబడదు అని కూడా మనము చెప్పలేము. అందుకే అవి శోధింప శక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యములు. అలాగే రెండవది ఆయనకి ఇవ్వబడిన టాస్క్ ఏంటంటే ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ. 9వ వచనంలో ఉంటుంది, అండ్ టు మేక్ ఆల్ మెన్ సీ what is the fellowship of the mystery which from the beginning of the world hath been hid in God who created all things by Jesus Christ. అది మనకి ఇక్కడెక్కడ రాయబడిందంటే దాని తర్వాతనే, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును. సో ఈ రెండు ఆయనకి ఇవ్వబడినటువంటి టాస్క్స్ అని మనం చెప్పొచ్చు. ద ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ. ఇదే అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచలేదు. ముందు వారికి ఈ మర్మము తెలియపరచబడలేదు. అయితే ఈ మిస్టరీ, ఈ మర్మం అనేది పౌలనే నేను ఏదో దీన్ని స్థాపించానో లేదంటే ఇది ఇప్పుడు దేవుడు దాన్ని డిసైడ్ చేశాడా కాదు, కానీ ఈ మర్మము ఎప్పుడుంది అక్కడ మనం చూస్తే 9వ వచనంలో, వరల్డ్ బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాత్ బీన్ హిడ్ ఇన్ గాడ్. సృష్టి జరిగినప్పటి నుంచి మొదలు నుంచి ఈ మర్మం ఉంది. అయితే ఈ మర్మము దేవునిలో దాచి ఉంచబడింది. ఇప్పుడు అది ఆ మర్మము యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన యొక్క జీవన విధానం ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా ఈ మర్మము వెల్లడి చేయబడింది. వెల్లడి చేసినటువంటి ఈ మర్మముకు, ఈ మిస్టరీకి పౌలు అనే నేను ఒక మెసెంజర్గా ఈ మధ్యకు వచ్చాను. అయితే ఈ సహవాసం యొక్క మర్మము అది సృష్టి మొదలు నుంచి దేవునిలో దాచబడింది. ఏంటి ఆ మర్మం అంటే, ప్రతి ఒక్కరూ ఎవరైతే దేవుని విశ్వసిస్తారో వారు దేవునిలో చేర్చబడతారు. అదే మనము ఇందాకనే 2వ అధ్యాయంలో మనం 12వ వచనంలో చూస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరచనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు
అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ఇందాకనే మనం అది చూసాం. సో ఇశ్రాయేలు ప్రజలు మరి ఇతరులు అన్యులు వేరు కాదు, ఒక్కటే. మనుషులను ఎన్నో వేరు చేయొచ్చు, నైతిక విలువలు వేరు చేయొచ్చు, కులాలు వేరు చేయొచ్చు, మతాలు వేరు చేయొచ్చు, రంగు వేరు చేయొచ్చు, ఆలోచన విధానాలు వేరు చేయొచ్చు. మనుషులను వేరు చేసే ఏ రీజన్ అయినప్పటికీ కూడా ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి దేవుని దగ్గరకు వస్తారో వారు తోసివేయబడరు, వారు దేవుని పిల్లలుగా మార్చబడతారు అని ఆ మర్మము దేవునిలో దాచబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వల్ల కాలం సంపూర్ణమైనప్పుడు అది వెల్లడి చేయబడింది. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు దేవునిలో చేర్చబడతారు, తిరిగి దేవునితో సంధి చేయబడతారు, పరిశుద్ధపరచబడతారు అనే ఆ మర్మము ఇన్ని రోజులు అది ఆ ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ అనేది మొదట్లో సృష్టి మొదల నుంచి ఉంది. అది దేవునిలో దాచబడింది. అయితే ఏంటి, ఎందుకు వై డిడ్ గాడ్ డూ దిస్ అనే క్వశ్చన్ మనం వేసుకుంటే, ఎందుకు ఇది సృష్టిలో ఈ ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ, ఈ మర్మము దాచబడింది, ఎందుకు అది కాలం సంపూర్ణమైనప్పుడు రివీల్ చేయబడింది, ఎందుకు ఆ మినిస్ట్రీ మాకి అపోస్తులకు ఇవ్వబడింది అనేది మనం 5వ వచనం కిందాక చూశాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచలేదు. ఇది మనము వాట్ ఈజ్ మిస్టరీ అనేది చూసాము. తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మిస్టరీ, ఈ యొక్క మర్మం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనము 10-11లో మనము చూడొచ్చు. 10వ అధ్యాయంలో చూస్తే మనము క్లియర్గా గమనిస్తే, టు ద ఇంటెంట్ దట్ నౌ unto the principalities and powers అంటారు. టు ద ఇంటెంట్ అంటే పర్పస్, ఉద్దేశం. అదే మనం అక్కడ 10వ అధ్యాయంలో చూస్తే పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, ఉద్దేశించి ఏం ఉద్దేశించినాడు ప్రభు? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. అయితే మనము చూసినటువంటి మాట, పరలోకములో ప్రధానులను అధికారులను, ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్, అంటే ప్రిన్సిపాలిటీస్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అన్నది, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. అయితే ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, ఈ మనం చాలాసార్లు ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ మనము మరి పరలోకంలో ఉన్నటువంటి దూతలు మరియు అక్కడి నుంచి పడివేయబడినటువంటి అపవాది వారి యొక్క సమూహము అనే మనము చాలా సార్లు కూడా దాన్ని చదువుకున్నాము. అయితే గ్రీక్ వర్డ్ లో ప్రిన్సిపాలిటీస్ అంటే ఆర్కియాస్ అని ఉంది. ఆర్కియాస్, గ్రీక్ వర్డ్ లో ప్రిన్సిపాలిటీస్ అంటే ఆర్కియాస్. అది 4 చోట్ల రాయబడింది. దానికి 4 అకరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. 2 యాక్ట్స్ లో ఉన్నాయి, 10-11, 11-5. ఏ విధంగా అయితే పేతురు పైనుంచి ఆ దుప్పటి వస్తుందో 4 చెంగులు అని రాయబడింది అక్కడ 10:11లో 11:5లో. సో 4 కార్నర్స్, దానికి ఆర్కియాస్ అనే పదం అక్కడ వాడారు. తర్వాత ఎఫెసీయులు రాసిన పత్రిక 3:10లో వాడారు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మనం చూడొచ్చు. Put them in mind to be subject to principalities and powers, to obey magistrates. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు
ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్ ఇవి దీస్ ఆర్ ద అర్త్లీ పవర్స్. అంటే భూలోక సంబంధమైనటువంటి శక్తులు. అవి ఒక దేశం అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక రాష్ట్రం అవ్వచ్చు, ఒక గ్రూప్ అవ్వచ్చు. ఏం చేస్తారంటే ఒక ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, వారి శక్తిని బట్టి దే డామినేట్ ద వరల్డ్. ప్రపంచాన్ని వాళ్ళు డామినేట్ చేస్తారు. లోకనాథులు అని చెప్పొచ్చు మనము. లోక శక్తి, అర్త్లీ పవర్స్ అని చెప్పొచ్చు. సో ఈ అర్త్లీ పవర్స్ ఎందుకు ఇవి అర్త్లీ పవర్స్ అని చెప్తున్నాను అంటే, మనకు ముందు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ అర్త్లీ పవర్స్ ఒక ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒక దేశం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏ అర్త్లీ పవర్ కైనా అంటే భూలోక సంబంధమైనటువంటి శక్తికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి కోణం ఉంటుంది. స్పిరిచువల్ డైమెన్షన్ అంటారు దాన్ని. స్పిరిచువల్ డైమెన్షన్, ఆత్మ సంబంధమైనటువంటి కోణం. అంటే నా మీనింగ్ ఏంటి, నా పర్పస్ ఏంటి, నేను ఆ మీనింగ్ పర్పస్ను దేంతో నేను దేంతో నేను సరిచూసుకుంటాను, దేవునితోనా, సృష్టితోనా, లేదంటే విశ్వంతోనా. సో ఇలా రకరకాలమైనటువంటి స్పిరిచువల్ డైమెన్షన్స్ ఈ భూలోక సంబంధమైనటువంటి శక్తులకు ఉంటుంది. సో ఈ అర్త్లీ పవర్స్ ఏంటంటే ఈ యొక్క స్పిరిచువల్ డైమెన్షన్ వారికి ఉన్నటువంటి అంతర్గత కోణము అని చెప్పొచ్చు, ఆత్మీయ కోణం అని చెప్పొచ్చు. అది ఇట్ రివీల్ ఇట్ సెల్ఫ్ త్రూ ద అర్త్లీ పవర్స్. అంటే అది ఈ భూలోక సంబంధమైనటువంటి శక్తుల ద్వారానే వారి యొక్క స్పిరిచువల్ డైమెన్షన్, అంతర్గత కోణము బయలుపరచబడుతుంది. చెప్పాలంటే ఈ స్పిరిచువల్ డైమెన్షన్ గురించి చాలా లోతుగా మరి మనం పోవడానికి లేదు, సమయం సరిపోదు. కాబట్టి నేను పైన దీన్ని గురించి చెప్తున్నాను. సో ఈ అంతర్గత కోణము, వారిలో ఉన్నటువంటి అంతర్గత కోణము వారి ద్వారానే బయటపడుతుంది. ఈ భూలోక సంబంధమైనటువంటి శక్తులు, అవి ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక గ్రూప్ అవ్వచ్చు, ఒక దేశం అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సొంత దానికోసము, లేదంటే వాళ్ళ యొక్క స్థానం కోసము, వాళ్ళ యొక్క పరపతి కోసము, వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం కోసం అయి ఉండొచ్చు, స్థానం కోసం అయి ఉండొచ్చు, వాళ్ళ విధి విధానాల కోసం అయి ఉండొచ్చు. దే క్రియేట్ ఎ టిరనీ ఇన్ ద వరల్డ్. అంటే ఒకలాంటి నిరంకుశ పరిపాలన ప్రపంచంలోకి తీసుకుని వస్తారు. ఇప్పుడు మన చుట్టూ, మన ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఒకలాంటి మరి భయానకమైనటువంటి పరిస్థితి, నిరంకుశ పరిపాలన అని మనం చెప్పొచ్చు. ఈ నిరంకుశ పరిపాలన, ఈ భయానక స్థితి, ఈ అర్త్లీ పవర్స్ తమ యొక్క స్పిరిచువల్ డైమెన్షన్, అంతర్గత కోణము వారి ద్వారా వెల్లడవుతుంది. వారి యొక్క అంతర్గత కోణము వారి ద్వారా ఒక ఇంగ్లీష్లో ఒక చోట ఏం రాయబడిందంటే, ద స్పిరిచువల్ రియాలిటీస్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఆర్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ అని. స్పిరిచువల్ రియాలిటీస్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఆర్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. అంటే సింపుల్గా చెప్పాలంటే, కొమ్మ యొక్క ఒక చెట్టు ఉంది. ఒక చెట్టు తన కొమ్మ యొక్క గుణగణాలను చూసి కింద వేరు ఎంత బలమైనది అని చెప్పగలగడం. కొమ్మ యొక్క గుణగణాలను చూసి కింద డీప్గా దాగి ఉన్నటువంటి వేరు యొక్క గుణగణాలు చెప్పడం. అది ఒక డైమెన్షన్ అంతే. స్పిరిచువల్ డైమెన్షన్స్ లో అదొక భాగం, మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. సో ఇక్కడ సింపుల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇటువంటి నిరంకుశ పరిపాలన భూలోక సంబంధమైన శక్తులు ఎగ్జిక్యూట్ చేస్తుంటే
విశ్వాసులమైనటువంటి మనం ఎప్పుడు కూడా మనము బానిసత్వం నుంచి విడిపించబడ్డాము, శారీరక బానిసత్వం నుంచి విడిపించబడ్డాము, ఆత్మ సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించబడ్డాము, సమాధానానికి మనము కర్తలుగా ఉండాలి అని మనం బోధిస్తూ మన హృదయంలో ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎట్లా ఈ రెండు, హౌ దీస్ టూ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ చేయగలం మనం. దేర్ ఈజ్ ఎ టిరనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నిరంకుశ పరిపాలన విపరీతంగా కొనసాగుతుంది. ఆ నిరంకుశ పరిపాలన నువ్వు పనిచేసే ఉద్యోగంలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా కావచ్చు, ఒక దేశం ద్వారా కావచ్చు. అయితే విశ్వాసిగా నువ్వు, ప్రభువుని నమ్ముకునే నువ్వు, సమాధానకర్తకు రాజు అయినటువంటి రాజును హృదయంలో భద్రపరుచుకున్న నువ్వు, హౌ ఆర్ యూ గోయింగ్ టు రియాక్ట్ టు ఇట్? ఏ విధంగా నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేయగలవు అనేదే ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క అంశము పరిశుద్ధాత్మ దేవుడు మనకు విసిరే ప్రతిపాదన, ఛాలెంజింగ్ ప్రపోజల్ అని మనము చెప్పొచ్చు. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ మిస్టరీ ఆఫ్ గాస్పెల్, సువార్త యొక్క మర్మము దానికి జవాబిస్తుంది. సువార్త యొక్క మర్మము, ద ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ ఈస్ గోయింగ్ టు టాకిల్ ఇట్ అనేదే ఆయన చెప్తున్నాడు. ఈ యొక్క అర్థలీ పవర్స్ ని, ఈ యొక్క అబ్యూజివ్ పవర్స్ అని మనం చెప్పచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అబ్యూజివ్ అర్థలీ పవర్స్ అంటే మనము నిందార్థకమైన అని చెప్పొచ్చు. అబ్యూజివ్ అర్థలీ పవర్స్ ని హూ ఆర్ గోయింగ్ టు టాకిల్ ఇట్? ఎవరు ఈ నిరంకుశ పరిపాలన టాకిల్ చేయగలరు అంటే మిస్టరీ ఆఫ్ గాస్పెల్, సువార్త యొక్క మర్మము దీన్ని మార్చగలదు. ఈ యొక్క అబ్యూజివ్ అర్థలీ పవర్స్ ని చేంజ్ చేయగలదు. సింపుల్ గా మనం గమనిస్తే ఎంతో మంది అతి క్రూరంగా బ్రతికిన వాళ్ళు ప్రభు సువార్త విని వాళ్ళు మారు మనసు పొంది ఆ యొక్క క్రూరత్వాన్ని విడిచి ప్రభులో నడిచినారు. సో ఆ సువార్త యొక్క మర్మమే, ఆ సువార్తనే వారికి ఒక జీవన విధానాన్ని చూపిస్తుంది. వారిలో సమాధానంగా ఎలా నడుచుకోవాలి, ప్రభు ఏ విధంగా సమాధానకర్తగా ఆయన ఉన్నాడు, ఆయన అపోస్తులు ఏ విధంగా సమాధానంగా జీవించినారు, శిష్యులమైనటువంటి మనము ఎలా సమాధానంగా జీవించాలి అనేది ఆ సువార్తనే మనను నడిపిస్తుంది. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోండి అనేదే ఇక్కడ ఆ 10వ వచనంలో మనము చూడొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక చోట ఏం రాయబడిందంటే, చర్చ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ గాడ్స్ సొల్యూషన్. చర్చ్ ఈజ్ అ గాడ్స్ సొల్యూషన్ ఫర్ అబ్యూజివ్ అర్థలీ పవర్స్. అంటే ఈ నిరంకుశ పరిపాలనకు, ఈ నిందార్థకమైన అని చెప్పొచ్చు, ఈ అబ్యూజివ్ పవర్స్ కి ఏంటి దేవుని యొక్క సొల్యూషన్ అంటే సంఘమే. చర్చ్ ఈజ్ ద గాడ్స్ సొల్యూషన్ ఫర్ దిస్ అర్థలీ పవర్స్, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈజ్ టుడేస్ చర్చ్ టీచింగ్ ది ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఇప్పుడు ఉన్న సంఘము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘము, ఈ ప్రిన్సిపాలిటీస్ ని పవర్స్ అంటే నిరంకుశ పరిపాలన కొనసాగించే వ్యక్తులు అవ్వచ్చు, శక్తులు అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, దేశాలు అవ్వచ్చు, వాటికి ఇది కాదు జీవించే విధానం. దిస్ ఈజ్ నాట్ ద వే వి షుడ్ బిహేవ్, ఆర్ దిస్ ఈజ్ నాట్ ద వే వి షుడ్ లివ్ అనేది సంఘము బోధించగలిగినటువంటి కెపాసిటీలో ఉందా?
సో మనం బోధించాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్. సో మనము సంఘముగా ఉన్నటువంటి మనము మొదట ప్రేమతో, క్షమాపణతో, సమాధానంతో ప్రతి ఒక్కరూ సంఘంలో జీవిస్తే ఆ గ్రూప్ అంతా, ఆ సంఘం అంతా కూడా ప్రేమతో, క్షమాపణతో, సమాధానంతో జీవించినప్పుడు దే విల్ షో ఎ వే టు ద అర్త్లీ పవర్స్. ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రిన్సిపాలిటీస్ కు, అథారిటీస్ కు, శక్తులకు ఒక దారి చూపించగలదు, ఒక విధానం చూపించగలిగింది ఏంద్రా అంటే సంఘమే. సో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మన సంఘాలు ఆ విధంగా ఉన్నాయా? ఈ అబ్యూజివ్ అర్త్లీ పవర్స్ కి ఒక విధానాన్ని చూపించేవిగా ఉన్నాయా? లేదంటే వాటిని చూసి భయభ్రాంతులకు గురయ్యి భయపడి ఏంటి మన లైఫ్ ఇట్లా అయిపోయింది, ఎవరు మనల్ని ఇందులోంచి రక్షించేది అని ఒక ఆందోళనకు గురై, భయాందోళనకు గురై ఎటు తోచని స్థితిలో సంఘం ఉందా అనే ప్రశ్న ఈరోజు మనము వేసుకోవాలి. అయితే ఈ వీటిని ఈ అర్త్లీ పవర్స్ ని మనం అనుకోవచ్చు, ఈ ఇక్కడ రాశారు హెవెన్లీ ప్లేస్, హెవెన్లీ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ హెవెన్లీ ప్లేసెస్. కరెక్టే, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ హెవెన్లీ ప్లేసెస్. కానీ బట్ వాటి యొక్క ఎగ్జిక్యూషన్, వాటి యొక్క పని ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆత్మ సంబంధమైనటువంటి కోణం. దెర్ ఇస్ స్పిరిచువల్ డైమెన్షన్ ఫర్ ఆల్ ద అర్త్లీ పవర్స్ అండ్ ఇట్ ఈస్ రివీల్డ్ త్రూ ద అర్త్లీ పవర్స్. సో ఈ భూలోక సంబంధమైనటువంటి అధికారులు, శక్తులు వారి వారి ఆత్మ సంబంధమైనటువంటి కోణంలోనే వాళ్ళు పనిచేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్లాన్, దేవుడు వేసినటువంటి కొత్త ప్లాన్ కాదు. అదే 10వ వచనంలో అక్కడ మనము చూడొచ్చు. టు ద ఇంటెంట్ దట్ నౌ అంటు ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ మైట్ బి నోన్ బై ద చర్చ్ ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వలన దేవుడు వేసినటువంటి కొత్త ప్లాన్ కాదు. ఎందుకంటే 9వ వచనంలో మనం చూస్తే ఏమనుంది? ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ బీన్ హిడ్ ఇన్ గాడ్ అండ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ బై జీసస్ క్రైస్ట్. మెరుగై ఉన్న మర్మమును బట్టి, దేవుని యందు పూర్వకాలమందు నుండి మరుగైన మర్మమును బట్టి ఎట్టిగా అందరికీ తేటపరచుటకును. అది మనం మళ్ళా 11లో అకార్డింగ్ టు ది ఇటర్నల్ పర్పస్ విచ్ హీ పర్పస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. అకార్డింగ్ టు ఇటర్నల్ పర్పస్ విచ్ హీ అకంప్లిష్డ్ అంటే నిత్య సంకల్పము అని రాయబడి ఉంటుంది. మొట్టమొదటిలోనే మనం చూస్తే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. సో ఇది 11వ వచనంలో అకార్డింగ్ టు ద ఇటర్నల్ పర్పస్ విచ్ హీ పర్పస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. సో ఈ భూలోక, ఈ అర్త్లీ పవర్స్, ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్, ఈ శక్తులకు వాటికి సంఘము ద్వారా వాటికి బోధించాలి అనేది ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పర్పస్ కాదు. ఇట్ ఈస్ ఎటర్నల్ పర్పస్, నిత్య సంకల్పము చొప్పున. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అంటే ఫైనల్ గా మనం అది దేనికి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే చర్చ్ ఈజ్ ద సెంట్రల్ గోల్ ఆఫ్ హిస్టరీ. చరిత్రకు ఒక గోల్, ఒక లక్ష్యం. చరిత్రకు ఒక లక్ష్యం అంటే ఏంట్రా అంటే సంఘమే. చరిత్రకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యము సంఘం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చర్చ్ ఈజ్ ద ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ హిస్టరీ. చర్చ్ ఈజ్ ద ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రకు దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంట్రా అంటే, మానవ చరిత్రకు దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంట్రా అంటే సంఘమే.
అదే ద ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ. అందరూ యూదులు కావచ్చు, గ్రీసు దేశస్తులు కావచ్చు, ఎవ్వరు కూడా ఇస్రాయేల్ కాదు, ఎవ్వరు ఏ వ్యక్తి కావచ్చు, ఏ వయసు వాడు కావచ్చు, దానికి రంగు కానీ, మతం కానీ, కులం కానీ ఏది కూడా భేదం లేకుండా ఆయన దగ్గరికి వస్తే ఆయన వారిని అంగీకరిస్తాడు. సో సింపుల్ గా చెప్పాలంటే చర్చ్ ఈజ్ ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రకు దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటే సంఘమే. ఇంకా మనం దాన్ని ఫస్ట్ 2 మాటలు తెలుగులో మనం చూసినప్పుడు, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున మనం ఆ 2 వచనాలు చూస్తే ఏ విధంగా అయితే చర్చ్ ఈజ్ ఇటర్నల్ పర్పస్ ఫర్ హ్యూమన్ హిస్టరీ అన్నాము, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ద చర్చ్ ఈజ్ అ రీజన్ ద యూనివర్స్ వాస్ క్రియేటెడ్. ఈ విశ్వము సృష్టించబడడానికి కారణం ఏంటంటే సంఘమే. ఈ విశ్వము సృష్టించబడడానికి కారణము సంఘము. గాడ్స్ రీజన్ ఫర్ క్రియేటింగ్ యూనివర్స్ వాస్ టు క్రియేట్ ద చర్చ్. విశ్వాన్ని సృష్టించడానికి దేవునికి కారణం ఏంటంటే సంఘాన్ని సృష్టించడానికి, ఆయన ప్రజలను సృష్టించడానికి, ఆయన ప్రజలు ఆయన కొరకు ఏర్పాటు చేసుకోవడానికి. సో చర్చ్కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో, సంఘానికి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో మనం ఈ 8 నుంచి 13 వరకు మనం చూడొచ్చు. ద కోర్ సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రకు నిత్య సంకల్పం, దేవుడు ఏర్పాటు చేసిన నిత్య సంకల్పం ఏంటంటే సంఘమే. సో ఇప్పుడు మనము వేసుకోవాల్సిన ప్రశ్న, డస్ అవర్ చర్చ్ లివింగ్ అప్ టు దట్ స్టాండర్డ్? మన యొక్క సంఘము ఆ స్టాండర్డ్కు మనము రీచ్ అవుతున్నాము. ఆ ప్రయారిటీ, సంఘం అంటే మనకు అంత ప్రయారిటీ ఉందా? మనకు ఒక 10 ప్రయారిటీస్ ఉన్నాయంటే దాంట్లో సంఘం ఏ నంబర్లో ఉంది? 3లో ఉందా, 4లో ఉందా, 10లో ఉందా అనేది మనము ఆలోచించాలి. అయితే దేవునికి ఉన్న ప్రయారిటీస్లో మొట్టమొదటి ప్రయారిటీనే సంఘం. ఆయనకున్న ఒక 5 ప్రయారిటీస్ ఉన్నాయి అనుకుందాం, 10 ప్రయారిటీస్ ఉన్నాయి. ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ గాడ్ ఇస్ చర్చ్. అందుకే ఆయన నిత్య సంకల్పము, మానవ చరిత్రకు దేవుని యొక్క నిత్య సంకల్పము ఏంటంటే సంఘమే. చర్చ్ ఈజ్ ద ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ హిస్టరీ అనేది ఈ 9, 10, 11లో అది పొందుపరచబడింది. ఇప్పుడు మనము వేసుకోవాల్సిన ప్రశ్న అది. సంఘముగా మనం ఏ సంఘంలో అయినా ఉండొచ్చు, ఆ సంఘములకు అంత ప్రయారిటీ ఇస్తున్నామా? లేదంటే దేవుని నిత్య సంకల్పము చొప్పున ఏర్పాటు చేయబడినాము, దేవుని నిత్య సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన మనము ఈ లోక శక్తులను, నిరంకుశ పరిపాలన తీసుకువచ్చిన ఈ లోక శక్తులకు, ఈ అర్త్లీ పవర్స్ కు, లోక శక్తులకు మనము ఇది విధానం, దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు బిహేవ్ అని ఎవరు చెప్తారు? సంఘమే చెప్పాలి. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు బిహేవ్. ఇది ఈ లోకంలో జీవించాలంటే ఈ విధానం మనం కలిగి ఉండాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాడు, ఆయన నడిచిన మార్గంలోనే మనం నడవాలి అని ఈ లోక సంబంధమైనటువంటి శక్తులకు, నిరంకుశ పరిపాలన తీసుకొచ్చినటువంటి శక్తులకు ఎవరు బోధించేదంటే సంఘమే. ఇప్పుడు మనము బయటకు వచ్చి ఈ ప్రపంచము చెడిపోయిందండి, భ్రష్టు పట్టిపోయింది, ఇటువంటి పరిస్థితి వస్తుందని మనం అనుకోలేదు, దేశము దాడికి పోతుంది, ఏంటి మన పరిస్థితి, ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అని అనుకుంటే, ఇటువంటి దుస్థితి రావడానికి కారణము మనమే. ఇటువంటి దుస్థితి రావడానికి కారణము సంఘమే. ఎందుకంటే సంఘము ఒక మార్గము చూపించలేక పోయింది. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే, మరి సార్వత్రిక సంఘము మనం గమనిస్తే కొన్ని సంఘాలు పోలీసులు ఉంటే గానీ ఆ రోజు సర్వీసు నడవని పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా అక్కడ
మరి ఆ గేటు బయట పోలీసులను చూసినప్పుడు మరి నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఆ గేటు బయట పోలీసులు ఉంటేనే ఆ సర్వీస్ ఆ రోజు జరుగుతుంది, లేదంటే ఆ సర్వీస్ జరగడానికి స్కోపే లేదు. అంత గొప్ప బాధ్యత మరి సంఘముగా ప్రభువు మనకి ఇచ్చినప్పుడు, అంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేశాలు కానీ నిరంకుశ పరిపాలన కొనసాగించాలని నిరంతరము పన్నాగాలు పన్నుతుంటే వారికి ఒక దారి చూపించగలిగిన బాధ్యత సంఘానికి దేవుడు నిత్య సంకల్పంలో ఏర్పాటు చేసినాడు. సంఘమే దీన్ని నడిపించాలి, సంఘమే దీన్ని ముందుకు తీసుకుపోవాలి, సంఘమే ఈ విధానాన్ని చూపించాలి అని. సో ఈ రోజు ఆ విధానము ప్రపంచంలో నెలకొల్పబడలేదు, ఆ విధానము జరగడం లేదు, ఆ విధానంగా పరిపాలన కొనసాగడం లేదు అంటే మనము ఆ విధానాన్ని అర్థం చేసుకోలేకపోయినాము. దాన్ని అనుసరించలేకపోవడం వలనే మన చుట్టూ ఈ అనిశ్చితి, మరి భీకరమైన పరిస్థితి మనము చూడొచ్చు. ఆ తర్వాత 12:13 చూస్తే, ఇన్ హూమ్ వీ హ్యావ్ బోల్డ్నెస్ అండ్ యాక్సెస్ విత్ కాన్ఫిడెన్స్ బై ద ఫెయిత్ ఆఫ్ హిమ్. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధానాన్ని ప్రపంచానికి నువ్వు చూపించాలి. ప్రేమ, ఈ సమాధానము కలిగి మనం జీవించాలి. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పము. సంఘము ప్రపంచానికి ఒక విధానాన్ని చూపించాలి. ఆ విధానంలో విశ్వాసులైనటువంటి మనము చెయ్యి వేసి ముందుకు పోవాలి. అయితే ఈ చెయ్యి వేసి ముందుకు పోయే ప్రాసెస్ లో వీఆర్ నాట్ అలోన్. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ అలోన్. క్రైస్ట్ ఈజ్ విత్ అస్, జీసస్ ఈజ్ విత్ అస్. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. వీ హ్యావ్ బోల్డ్నెస్ అండ్ యాక్సెస్ విత్ కాన్ఫిడెన్స్ బై ఫెయిత్ ఆఫ్ హిమ్. మనతో ఉన్నాడు ఆయన, ప్రభువు మనతో ఉన్నాడు. ఈ ప్రయాణంలో సంఘము అలోన్ గా ప్రయాణం చేయడం లేదు. ఈ ప్రయాణంలో ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. నిర్భయంగా మనము ముందుకు సాగాలి. 13వ వచనం చూస్తే, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఈ ప్రాసెస్ లో చాలా శ్రమలు వస్తాయి. ఎందుకంటే నువ్వు సమాధానాన్ని ఎంచుకుంటున్నావు. నువ్వు అధికారులతో, నిరంకుశ పరిపాలన కొనసాగించే అధికారులతో, ఆ శక్తులతో నువ్వు పోరాడడం లేదు. నువ్వు సమాధానాన్ని ఎంచుకొని నీ ప్రయాణాన్ని సువార్తలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని దేవుని చిత్తానుసారంగా నిన్ను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ప్రతిదినము నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. అందులో చాలా శ్రమలు వస్తాయి. శ్రమల వల్ల సువార్త నిరర్థకమైందని అనుకోవద్దు. అది దాని అర్థం. శ్రమల వల్ల సువార్త నిరర్థకమని అనుకోవద్దు. ఈ సువార్త ఒక విధానాన్ని, ఒక దారిని ఇది చూపించగలదు. ఒక వ్యక్తిని మార్చగలదు. ఎంత క్రూరమైనటువంటి శక్తి అయి ఉండొచ్చు ఆ వ్యక్తి, ఎంత క్రూరమైనటువంటి నిరంకుశ పరిపాలనదారుడు అయి ఉండొచ్చు, అతన్ని మార్చగలిగినటువంటి శక్తి సువార్తకు ఉంది. ఈ సువార్తను మీరు ముందుకు తీసుకొని పోవాలి. సంఘము దీని కొరకు ఏర్పాటు చేయబడింది. మానవ చరిత్రకు నిత్య సంకల్పం ఏంటంటే సంఘమే. ఆ సంఘం ఎఫెసీ సంఘముగా మీరు ధైర్యంగా నిలబడండి. ఎన్ని కష్టాలు వచ్చినా. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సంఘము ధైర్యంగా నిలబడి, మీ ఏర్పాటు సింపుల్ గా జరగలేదు. మనము ముందు చూస్తే 9వ వచనంలో చూస్తే ఆ ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ సృష్టి మొదలు నుంచి ఆయన దాన్ని దాచిపెట్టినాడు, ఫెలోషిప్ ఆఫ్ మిస్టరీ. కానీ 11వ వచనానికి వస్తే, అకార్డింగ్ టు ఇటర్నల్ పర్పస్ విచ్ హీ పర్పస్డ్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. అంటే ఈ
భూలోక సంబంధమైనటువంటి శక్తులకు, లోక నాదులకు నువ్వు ఒక మార్గము చూపించాలి. సంఘం ఒక మార్గము చూపించాలి. సంఘముకి ఇవ్వబడిన జ్ఞానము ద్వారా వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. బోత్ ఆర్ డిఫరెంట్. ఫెలోషిప్ ఆఫ్ మినిస్ట్రీ సృష్టి మొదలు నుంచి ఉంటే ఈ ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్, ఈ శక్తులకు, ఈ భూలోక సంబంధమైనటువంటి శక్తులకు, నిరంకుశ పరిపాలన కొనసాగించే శక్తులకు సంఘం ఒక విధానాన్ని చూపించాలి, సంఘం ఒక మార్గాన్ని చూపించాలి అనేది ఆయన యొక్క నిత్య సంకల్పం. ఇది సృష్టి మొదలులో ఉంటే ఇది నిత్య సంకల్పం. ఆ నిత్య సంకల్పానికి సంఘము ఏర్పాటు చేయబడింది. అందుకే మనం ఇందాక ఏమన్నాము, చర్చ్ ఈజ్ ద గోల్ ఆఫ్ హిస్టరీ. చరిత్రకు ఒక లక్ష్యం ఉంది అంటే అది సంఘమే. సో సంఘము ఎంత విలువైనది, ఆయన ఆ ఏర్పాటు ఎంత గొప్పది అనేది విశ్వాసులైనటువంటి మనము గ్రహించి మరి యేసుక్రీస్తు ప్రభువు నడిచిన మార్గంలో మనము నడవడానికి, మరి సమాధానకర్తకు రాజు అయినటువంటి ప్రభు మార్గంలో మనం నడిచి మనము సంఘముగా ఒక మార్గదర్శకంగా ఈ నిరంకుశ పరిపాలనకు, ఈ భూలోక శక్తులకు, పవర్స్కు, అథారిటీస్కు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు ఎఫెసీ పత్రిక, ప్రైజ్ లార్డ్ అయ్యారు, 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు అద్భుతమైన వాక్య పరిచర్య చేసి సంఘం యొక్క బాధ్యత గుర్తు చేసిన డాక్టర్ ప్రవీణ్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కోరుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభుత్వంగా వాక్యం విన్నాను ప్రభావ, ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసులు ఇచ్చిన అతని ప్రభు వాక్యాన్ని ప్రభావ 30 60 100 ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, ఆయన శారీరక వైద్యమే కాకుండా ఆత్మీయమైన దేవతను ప్రభా ఎదుగుదల ముందుకు సాగుతుండగా సహాయం తెచ్చండి. నీకు దాసును అనుభవించిన భార్యను, ముగ్గురు బిడ్డలను ప్రపంచం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దాతను ప్రభ నీ దాసునికి ఇచ్చిన వాక్య అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆత్మీయ లోతులను బట్టి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా, అనేక ప్లాట్ఫామ్స్ మీద ప్రభా నీ సేవకుడు వాడబడ్డానికి ప్రభా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపమాత ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విధంగా ప్రభా వాక్యం చెప్పగలిగే ప్రభా సామర్థ్యం కలిగిన బిడ్డలను తండ్రి మా మధ్య తోడు కూర్చున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ సేవకుడు చేస్తున్న దేవతను ప్రభా, ఆ యొక్క దేవతను ప్రభు ఉద్యోగాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని ప్రభా సంపూర్ణ శక్తితో, బలంతో, ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేయచుండగా ప్రభా నీ కృప ఆయనతో ఉంచండి. అదేవిధంగా ప్రభా ఆర్డిటి హాస్పిటల్లో పనిచేయచ్చు, మంజరేగా పనిచేయచుండగా సహాయం చేయమని, అన్ని విషయాలను కృపించమని ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుచుండగా ప్రభా నీ కృపించమని, ఎవరి బిడ్డలు ఇద్దరు దాతున్న ప్రభా నీ సేవలో మునుగుచుండగా నీ కృపించమని, బిడ్డను దీవించమని, ప్రత్యేకంగా జీవితమైన వాక్యం తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము, నీ వాక్యపు వెలుగులో ప్రభా మా జీవితాలను సరి చేసుకునే భాగ్యం దయచేయండి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన దాత వచ్చే ఫెలోషిప్ని బట్టి వందనాలు. దీన్ని ఏర్పాటు చేసిన దేవతను ప్రభా బాబీ రత్నాకరణ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీన్ని సహకరిస్తున్న ప్రభా దేవతను ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతను ప్రభా స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజాపనిస్ట్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రత్యేకంగా కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ ప్రార్థన అవసరం అడిగారు ప్రభా. బిడ్డను ప్రభా తాకమని మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ విజయకుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ దేవతను ప్రభా విశాఖపట్నం పాడేరు ప్రభా వెళ్ళి వస్తుండగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తన ఉద్యోగాన్ని ప్రభా తను నిర్వహిస్తుండగా సహాయం తెచ్చండి, సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ శక్తితో బలంతో నింపండి, ఇంకా సేవలో వాడుకోండి ప్రభా. ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి, ఫస్ట్ ధనరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా
వారందరినీ పేరు పేరున ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ఆరోగ్యాలు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఈరోజు మేము చేయవలసిన పనులు సుటియన మార్గాన్ని చూపించండి. ఈ రోజు నుంచి దేవతను పొంగల్ హాలిడేస్ స్కూల్స్ మళ్ళీ ప్రారంభమవుతున్నాయి ప్రభా. స్కూల్కి వెళ్ళవలసిన బిడ్డలు, స్కూల్కి వెళ్ళవలసిన టీచర్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిగా మీ సుటియన మార్గాన్ని చూపించమని, మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన దేవతను ప్రభా డాక్టర్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అనేక స్థలాల్లో ప్లాట్ఫామ్స్లో నీ దాసును వాడుకోమని, ఈరోజు పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని, మరి ప్రత్యేకంగా ప్రభా ఉదయకాల సమయం లేచి మా కోసం రోజాడుతున్న ప్రభా ఆ తల్లులను అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు దయచేయండి. మరణస్తులను క్షమించు, ప్రకారములను క్షమించుము. క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెక్క, కీడును దీన్ని తప్పించు. తప్పించమా మనకు రాజ్యం శక్తి మేము నిరంతరం ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం ఎన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన దాసులకు, పాలు నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. జామీ రవికుమార్ గారు. కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో వందనాలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.